days నుంచి మార్కెట్ పెరుగుతోంది. లాస్ట్ 3 days అంతకుముందు 3 days పడింది. సో ఇప్పుడు ఇవాళ కూడా అంటే 3 days పడింది, 3 days పెరిగింది. సో సపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి. 22,955 అక్కడ సపోర్ట్ తీసుకొని పెరిగింది. ఇవాళ కూడా చూస్తే సెన్సెక్స్ 750 పాయింట్స్ పైన ఉంది. 23,800 నిఫ్టీ కూడా అబోవ్ ఉండి మళ్ళీ క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇవాళ సర్ప్రైజింగ్ ఏంటంటే ఐటీ ఇండెక్స్ 2% ప్లస్లో ఉంది. ఏది చూసినా టీసీఎస్, ఇన్ఫోసిస్ 2.5%, 3.5% అన్నీ కూడా స్టాక్స్ అన్నీ కూడా. ఇప్పుడు నిన్న ఎందుకు రీసెంట్గా నిన్న కూడా తీసుకున్నా ఎందుకు అంత పడతాయో తెలీదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ మరి అంత మార్పు ఏమొస్తాయి? ఐటీ ఇండెక్స్లో అంత మార్పులు ఏమొచ్చి ఉద్యోగాలు పోతున్నాయి అన్నారు. మరి వాళ్ళు అన్ని ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా? అందుకనే మార్కెట్లో ఎప్పుడు ఎలా జరుగుతుందని చెప్పలేం. కాబట్టి ఏదైనా మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్స్ ఉన్నాయి కిందకు వచ్చినప్పుడు అలాంటి వాటిని పిక్ చేసుకొని ఉంటే మళ్ళీ తిరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే ఎగ్జాంపుల్. సో ఎంతవరకు పెరుగుతుంది అనేది ఇక ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. మనకి ఇప్పుడు 23,800 అబోవ్ క్లోజ్ అయితే 900 అబోవ్ క్లోజ్ అయింది అనుకోండి. సో డెఫినెట్గా మండే కూడా ఇంట్రెస్ట్ రేట్ లేదన్నా తగ్గిస్తే అక్కడ ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మండే 24,000 పైన ఓపెన్ అయింది అనుకోండి, ఫెంటాస్టిక్ ఇది. సో అట్లా అంటే ఇవాళ ఏంటి పాజిటివ్ పాయింట్స్ అని చూస్తే ఒక రకంగా కీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పెరగడానికి, ఈ 2 రోజులు పెరగడానికి అంటే ఒక రకంగా ఇవాళ ఐటీ షేర్స్ పెరుగుతున్నాయి మొత్తం కూడా. సో బాగా అంటే వాల్యూ బయింగ్ అవుతుందా అంటే ఐటీ ఇండెక్స్ స్టాక్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా వాల్యూ బయింగ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కొంచెం ఫామ్ కొన్నట్టు అంటే వారు కొంచెం టెన్షన్ అనేది అంత లేదు కాబట్టి కొంచెం క్రూడ్ ఆయిల్ కొంచెం ఈజ్ అవుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. మేబీ 100 అబోవ్ ఉంది కానీ ఇంకా కొంచెం తగ్గితే బెస్ట్. ఎంత త్వరగా వారు ఇదైపోతే మళ్ళీ 60కి వచ్చే ఛాన్స్లు కూడా ఉంటాయి కదా చిన్నగా. సో 102 ఆ రేంజ్లో ఉంది. సో 100 తగ్గితే మంచిది. మనకి 60 to 80 ఓకే. అంతకు మించి పెరిగిందే ఏ కంట్రీకైనా ఇబ్బంది. సో స్ట్రాంగ్ గ్లోబల్ క్యూస్. సో చూసి సౌత్ కొరియా కానీ జపాన్ నిక్కీ కానీ అవన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయి. గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ వాల్యూ బయింగ్ అవుతుంది. పడినప్పుడు బాగా డౌన్లో ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది క్యాష్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎస్ఐపీలు కొంచెం తగ్గినా క్యాష్ రిజర్వ్స్ ఇంకా ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి. సో దాని అనుగుణంగా వాళ్ళు వాల్యూ బయింగ్ చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన స్టాక్స్లో లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు దే ఆర్ పికింగ్ లైక్ ఎనీథింగ్. ఆ బయింగ్ అనేది అవుతుందని అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇంకోటి ఇండియా విక్స్ డిక్లైన్ అవుతుంది. సో అన్సర్టనిటీ క్లారిటీ వస్తుంది, సర్టనిటీకి మారుతుంది అనే ఉద్దేశంతో. సో అది ఒక రకంగా తీసుకోవచ్చు. మెయిన్ ఇవన్నీ కారణాలు ఒక పెరగడానికి. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద యుఎస్ మార్కెట్స్. ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది కాబట్టి మండే కూడా మనకి తగ్గిస్తే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. న్యూట్రల్గా ఇచ్చిన ఫ్లాట్ టు కొంచెం స్లైట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. లెట్ us hope గుడ్ ఫర్ దట్. ఎందుకంటే నెక్స్ట్ చిన్నగా 24,100 క్రాస్ అయితే 24,800 వరకు వెళ్ళొచ్చా అంటే 1-2 months టార్గెట్ పెట్టుకుంటే 24,000 to 25,000 రేంజ్ తీసుకోవచ్చు. 24,800 to 25,000 వరకు వచ్చే అవకాశాలు నెక్స్ట్ 2 monthsలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా సుధిరితే మారితే ఆయన వెనకడిగేస్తే ఈ యుద్ధం వద్దులే ఇంకా చాలే నేను చేసిన చాలు అనుకుంటే అప్పుడు ఆయన ఆగితే ఒక స్టెప్ అనుకుంటే మనసులో ఒక మాట వస్తే అంటే ఆప్టమిస్టిక్గా ఆలోచిస్తే పెసిమిస్టిక్గా కాకుండా సో ఈ వచ్చినప్పుడు మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.